మరోసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు భేటీ అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విజయవాడ నోవోటెల్ హోటల్లో భేటీ కానున్నట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అకాల వర్షాల కారణంగా నష్టపోయినటువంటి రైతులను ఏ రకంగా ఆదుకోవాలనేటటువంటి అంశం ప్రధాన అజెండాగా జనసేనాని పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మరోసారి భేటీ కానున్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్ వేదికగా ఈ భేటీ కొనసాగనున్నట్టు సమాచారం. ఈ అంశంపై మా ప్రతినిధి రాజ్ కుమార్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఓవర్ టు రాజ్ కుమార్. మొత్తంగా చూసుకుంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరొకసారి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఇది 4వ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా ఎక్కడైతే ఉత్తరాంధ్ర ఏదైతే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలు పర్యటనలో భాగంగా రైతులందరూ కూడా చంద్రబాబు షూటింగ్ పూర్తి చేసుకుని పవన్ కళ్యాణ్ కూడా రైతులందరూ నష్టపోయారు, ఖచ్చితంగా పార్టీ తరఫున వారిని ఒక భరోసా ఇవ్వాలి, ఖచ్చితంగా వారిని ఆదుకునేవాళ్ళనేటువంటి విధంగా కూడా పవన్ కళ్యాణ్ నిన్న ఏదైతే రైతులకు అండగా నిలవడంతో పాటు వారికి ఒక భరోసా కల్పించి వారితో పాటు మాట్లాడి ఖచ్చితంగా ఏదైతే వారికి ఒక భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు మరొకసారి పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇదే అంశంపై భేటీ అవుతున్నారు అనేటువంటి సమాచారం ఉంది. మళ్ళా రేపు కూడా చంద్రబాబు నాయుడు తణుకు పర్యటన ఉండటంతో పాటు అదేవిధంగా భవిష్యత్ కార్యాచరణ ఈ రోజు ఏదైతే రైతులకు సంబంధించి రెండు పార్టీలు ఎటువంటి ఒత్తిడి తీసుకురావాలి ప్రభుత్వంపై అనేటువంటి అంశాలు కీలకంగా చర్చించేటువంటి అవకాశం ఉంది. మరి కాసేపట్లోనే ఇరు పార్టీ నేతలు కూడా ఇక్కడికి చేరుకుని ఈ అంశాలపై చర్చించేటువంటి అవకాశం ఉంది. శ్రీశైలం, అంటే ప్రధానంగా రైతు సమస్యలతో పాటు ఏమైనా రాజకీయ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉందా? ముఖ్యంగా చూసుకుంటే ప్రస్తుతానికి సంబంధించి దాని అప్డేట్ ఏంటనేది మనకి ఇంకా క్లారిటీగా తెలియదు. అయితే ముఖ్యంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ భేటీ అనేటువంటి అంశం ముఖ్యంగా చూసుకుంటే గత 2 రోజులుగా కూడా పవన్ కళ్యాణ్ ఈ అంశాలపై మాట్లాడే పరిస్థితి. నిన్న ఏదైతే రైతులందరితో పాటు కలిసి వారి సమస్యలు తెలుసుకుని ఎంత మేరకు పంట నష్టపోయింది, ఎంత మేర వారికి నష్టం వాటిల్లింది అనేటువంటి అంశాలు అక్కడ చర్చించినా కూడా చంద్రబాబు నాయుడు కూడా అక్కడ గతంలో పవన్ కళ్యాణ్ రావడానికి ముందు కొన్ని రోజుల ముందు పవన్ కళ్యాణ్ వచ్చేదానికి ముందు కూడా చంద్రబాబు అక్కడికి వెళ్లి వారి కొంత రైతులను అడిగి సమాచారం సేకరించి ఈ అంశం మీద ప్రధానంగా చర్చిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో కూడా రాజకీయ పార్టీకి సంబంధించి ఇరు పార్టీలు ఎటువంటి ప్రణాళికతో ముందుకెళ్లాలనేటువంటి అంశాలు కూడా చర్చించేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనపడతా ఉంది. శ్రీశైలం, రైతు సమస్యల పరిష్కారం కోసం జనసేనాని పవన్ కళ్యాణ్ మరియు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మరోసారి విజయవాడ వేదికగా భేటీ కాబోతున్నారు.